ప్రభు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి మనమందరం ప్రభుని మన ప్రాణ ఆత్మలతో స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మనలను ప్రేమించి అనుదినం కృపాక్షేమాలు కలుగు చేస్తూ ఎన్నో అపాయాల నుండి, ఎన్నో బాధల నుండి, ఎన్నో కష్టాల నుండి తప్పిస్తూ ఆయన కృపను బట్టి నడిపిస్తున్న రీతిని బట్టి, ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరుస్తున్న రీతిని బట్టి నేను ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందామా ప్రియులారా? మీరు బైబిల్ తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనము నుండి జ్ఞాపకం చేసుకుందాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. హిజ్కియా రాజుగా పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని ఏలనారంభించిన ప్రారంభ దశలోనే అప్పటికే ప్రియులారా మూయబడిన మందిరం, పాడైన మందిరం, యాజకులు చెదరగొట్టబడ్డారు. ప్రజలు దేవుని మందిరానికి రాక భయంకరమైనటువంటి చెడు అభిప్రాయాలతో నింపబడి దేవునికి బలులర్పించడం మానివేశారు. దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం, ఆయన సన్నిధికి రావటం మానివేశారు. హిజ్కియా రాజైన తర్వాత చేసినటువంటి పని ఏంటనంటే, ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది ప్రియులారా. మందిర తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను అనే మాట. మందిర తలుపులు తెరిచి ప్రియులారా ఆ మందిరాన్ని బాగు చేసెను. ఆ మందిరములో ఉన్నటువంటి దేవతా స్తంభములను పడగొట్టించి పారవేసి దీపములు వెలిగించి చెదిరిపోయిన యాజక సమూహాన్ని పిలిపించి మరలా బలులర్పించడం ప్రారంభించాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సంఘటనో కదండి.